పోరాడుదాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. అకౌంటెంట్ గా జాయిన్ అయినామని గత ప్రభుత్వం కూడా మాకు 2 సార్లు శాలరీ ఇంక్రిమెంట్ చేయలేదు. మేము ప్రతిసారి గవర్నమెంట్ కూడా ఇదే ప్రశ్నిస్తున్నాము. మేము రెగ్యులర్ అయితే మనం అనుకున్నాము 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామని. వెట్టి చాకిరి అంటే ఘోరాతి ఘోరంగా మా నాన్ టీచింగ్ స్టాఫ్ని గవర్నమెంట్ వాడుకుంటుందండి. మమ్మల్ని ఇప్పటి వరకు గుర్తించలే. కనీసం టీచింగ్ ఫీల్డ్లో ఉన్న స్టాఫ్ కన్నా శాలరీ ఇంక్రీజ్ చేసింది కానీ మాకు శాలరీ ఇంక్రీజ్ చేయలేదు. మేము అదే ఇప్పటికీ కూడా మా సర్వీస్ ఎంత ఉంది 15 సంవత్సరాలు అయినా మాకు ఇప్పటికీ 14,000 జీతం అండి. మా సర్వీస్ చూసే కూడా మా జీతం చాలా తక్కువ ఉంది. దయచేసి మా సమస్య ఒకటే కోరుకుంటున్నామండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మా శాలరీని ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ సభాముఖంగా మేము వేడుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ పని చేస్తేనే మన డిపార్ట్మెంట్ ముందడుగులో ఉందండి. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంచిగా రన్ అవుతుందంటే మా స్టాఫ్ నుంచే, మా ఎస్ఎస్ఐ వింగు నుంచే రన్ అవుతుంది. ఈ సభాముఖంగా మేము కోరుకునేది ఒకటే, మా అందరికీ రెగ్యులర్ కావాలని కోరుకుతాను. వీ వాంట్ రెగ్యులేషన్ మేడం. థ్యాంక్ యూ. కొత్త గవర్నమెంట్ మాకు ఏకశిలా విగ్రహం దగ్గర ఒకటే అన్నది, నేను కంపల్సరీ మిమ్మల్ని ఎంతసేపు మా ఛాయ్ తాగేంత టైంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము. కాంట్రాక్ట్ అనేది ఉండదు, మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తాము. ఇది మా మేనిఫెస్టోలో ఉందని ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా చెప్పింది. గత ప్రభుత్వం ఏమన్నది అంటే తెలంగాణలో కాంట్రాక్ట్ అనే పదం ఉండదు, మన తెలంగాణ ప్రభుత్వం వస్తే మనమంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే, మనకి ఎలాంటి కాంట్రాక్ట్ అనేది వర్తించదని చెప్పడం జరిగింది. అందుకే మేము సభాముఖంగా ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం. మేము ఏమీ గొంతెమ్మ కోరికలు కోరతలేము, వేరే ఆశలేమీ అడుగుతలేము. మేము అడిగేది ఒకటే, మాకు రెగ్యులరైజ్ చేయండి. మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా ఆశ ఒకటే, మా నినాదం ఒకటే, మా అంబిషన్ కూడా ఒకటే మేడం, మాకు రెగ్యులరైజ్ కావాలని చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శిని. మేము గత 20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగమైనటువంటి 20 సంవత్సరాల నుండి మేము వెట్టి చాకరీ చేయిస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మేము ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మేము ఇంటర్వ్యూ మెథడ్లో మరి రోస్టర్ కమ్ మెరిట్ పాయింట్లో మేమందరం కూడా విద్యా వ్యవస్థలో ఉన్నతమైన విద్యా క్వాలిఫికేషన్తో అటు డిగ్రీలు కానీ, ప్రొఫెషనల్ డిగ్రీలు కానీ, స్పెషల్ బిఎడ్లు కానీ ఇవన్నీ కూడా మాకు పీజీలు, పిహెచ్డీలు అర్హతలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేము సమ్మెకి వెళ్తున్నామని ప్రభుత్వానికి మేము ముందే ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు ఎటువంటి చర్చలకు పిలవలేదు. ఇప్పుడు కూడా మేము 17 రోజులుగా నిరవధిక సమ్మె చేసినప్పటికీ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పిల్లలని హాలిడేస్ ఎటువంటివి కూడా మేము అన్ని వదిలేసుకొని మేము 17 రోజులుగా వర్షంలో కూడా మా వాళ్ళందరూ కూడా మేము సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మరి అసెంబ్లీలో చర్చలు జరిగినాయి కానీ ఇప్పటివరకు ఆ చర్చ మీద ఎటువంటి మాకు ఒక మంచి ఫలితం అనేది రాలేకపోయింది. వివిధ రకాలుగా 33 జిల్లాల్లో వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తున్నాము. బోనాలు కావచ్చు, మేము మోకాళ్ళ మీద నిరసన తెలియజేయడం కానీ, వంట మార్పు, ఇన్ని కార్యక్రమాల ద్వారా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మరి మీరు ఇచ్చిన హామీ కదా, గత సంవత్సరం కూడా 23వ తారీఖు 2023లో మరి సెప్టెంబర్ నెలలో ఇదే విధంగా మేము సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి మరి ప్రస్తుత సీఎం గారు అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు. నేను ప్రభుత్వంలోకి రాగానే మీకు 100 రోజుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మీ రాష్ట్ర నాయకులకి హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మరి మీరు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటను మీరు తప్పనిసరిగా నిలబెట్టుకుంటారని చెప్తున్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు మంచి శుభవార్త చెప్తారని మీ మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాము. సో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మేము ఏదైతే రెగ్యులరైజ్ కోరుతున్నామో అది ఇమీడియట్ గా మాకు మేము న్యాయమైన డిమాండ్. మరి హైకోర్టు కూడా తీర్పిచ్చింది, రోస్టర్ కమ్ సమాన పనికి సమాన వేతనం, రోస్టర్ కమ్ మెరిట్ పాయింట్ మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపికైన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు అని హైకోర్టు కూడా తీర్పిచ్చింది. కాబట్టి రెగ్యులరైజ్ హామీ వచ్చే వరకు మేము సమ్మెని విరమించేదే లేదు. ఆ సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున రేవంత్ అన్న సార్కు ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మేమందరము కలిసి నిన్ను గెలిపించుకున్నామన్నా, ఆ గెలిపించుకున్న ఒక పాలమూరు బిడ్డగా నువ్వు మా అందరికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మేమంతా ఈ తెలంగాణ ఆడపడుచులమే అన్నా, నీ అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములమే, మేమంతా రోడ్ల మీద ఉండి నిలబడి అర్థించుకుంటున్నాము. నువ్వు చేస్తామని గట్టిగా నమ్ముతున్నాము. మా యొక్క కష్టాన్ని, మా
యొక్క విద్యా అర్హతలను, మా యొక్క వెట్టి చాకిరిని గుర్తించి మాకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అన్న. మీపై ఇప్పటికీ మాకు నమ్మకం ఉంది, మీరే మాకు చేస్తారన్న దృఢ సంకల్పం కూడా మాకు ఉంది. కావున మీరు తొందరగా మా విషయంపై చర్చించి మాకు ఒక తీపి కబురు చెప్పండి. మేము కోరుకున్న, మీ అక్క చెల్లెళ్ళుగా కోరుకుంటున్న మా రెగ్యులరైజేషన్ మాకు ఇవ్వండి అన్న. ఇదే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క వినతి మీకు. మేము ఇప్పటికీ ఆల్రెడీ 20 రోజుల ముందర సమ్మె నోటీస్ ఒకసారి ధర్నా చౌక్ వచ్చి చేసి సమ్మెకు వెళ్తాము, మీరు ఎటువంటి స్పందన ఇవ్వకపోతే అని చెప్పాము ప్రభుత్వానికి. 3 రోజులు ఎదురు చూసాము, 3 రోజులు నిరసనలు తెలిపాము. అయినా ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఇప్పటికీ 17 రోజులుగా మేము వివిధ డిస్ట్రిక్ట్ 33 జిల్లాలలో ఎక్కడి వాళ్ళం ఆ జిల్లాల వారి కలెక్టరేట్ల ఎదురుగా, డివో ఆఫీసుల ఎదురుగా కూర్చొని 17 రోజులుగా మా కుటుంబాలను వదిలి రోడ్ల మీద మేము ఎండ అనక వాన అనక చలి అనక కూర్చొని మా ఉద్యోగాలకై, మా జీవితం కొనసాగించుకునడానికై మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం, పిల్లలకు విద్యాబుద్ధులను అందిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి సేవ చేసే మా కడుపును నింపమంటున్నాం అంతే. ఈ పెరుగుతున్న ధరలకు, ఈ భారమైపోయిన బతుకులకు గత సంవత్సరం ప్రభుత్వాలతో చాలా కొట్లాడాము, మాకు ఎటువంటి న్యాయం చేయలే. ఇప్పుడున్న సీఎం మీద మాకు గట్టి నమ్మకం ఉంది. మా అన్నగా మేము అతన్ని గెలిపించుకున్నాం. మాకు ఆ రేవంత్ అన్ననే మాకు న్యాయం చేస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నాం. అందుకే అందరం రోడ్డుపైకి ఎక్కి మిమ్మల్ని ఆర్తించుకుంటున్నాం. 17 రోజుల నుంచి మీకు కనిపించట్లేదా మేము చేస్తున్నాం? మాకేదో ఒక తీపి కబురు చెప్పండి అన్న, మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించండి అని ఈ ముఖంగా మీకు విన్నవించుకుంటున్నాము. నేను ఎస్ఎస్సీలో 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంత కష్టపడుతున్నారంటే, చిన్నపిల్లల్ని వదులుకొని బయటికి రావాలి, ఈ విధంగా సమ్మె చేయాలంటే ఎంత కష్టం అంటే చాలా కష్టం. మాకు విధులలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక గల్లీలో వెళ్ళి పని చేయాలి, ప్రతి ఇంటికి వెళ్ళి పని చేయాలి. మాకు ఓఎస్సీ సర్వే ఉంటుంది. ఇక్కడ బడి బయట ఉన్న పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా కష్టమైన పని. అందరం ఎంత కష్టపడుతున్నామంటే రేవంత్ అన్న గారు మాకు తీపి కబురు అందిస్తారు. ఈ సంవత్సరం మమ్మల్ని అందరూ రెగ్యులైజ్ చేయాలి, మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ రెగ్యులైజ్ చేయాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాం మేమంతా, కానీ మాకు రెగ్యులరైజేషన్ లేదు, పే స్కేల్ లేదు, ఏమీ లేదు. ఒక అడ్డ మీద కూడిలాగా ఎలా ఉన్నామో ఆ విధంగా ఉన్నామండి. మాకు ఖచ్చితంగా రేవంత్ అన్న గారు ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలి. మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులర్ చేసి మేమందరం కలిసి ఆయనకు ఓటేసి గెలిపించాక మమ్మల్ని చూడకపోతే ఎలా అండి? ఇదివరకు ఉన్న మనకు మమ్మల్ని విద్యాశాఖ విలీనం ఖచ్చితంగా చేయాలి. రెగ్యులరైజ్ చేస్తేనే మా బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే గత పూర్వం ఉన్నప్పుడు ఏదైతే సీఎం గారు ఉన్నారో మాకు అప్పుడు మోసం చేశారు. ఈ అన్నగారు మమ్మల్ని మోసం చేయడం మేము పూర్తి నమ్ముకుంటున్నాం. ఈ మొత్తం మా తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని విలీనం చేయాలి, విద్యాశాఖలో రెగ్యులర్ చేసి తీరాలి. ఖచ్చితంగా మా అన్నగారికి ఒకటే కోరుకుంటున్నాం, ఈ జనవరి 1 కల్లా మాకు ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని. మేము పాదవి వందనాలు కూడా చేస్తాం, బాలాభిషేకాలు కూడా చేస్తాం. మా అన్న మమ్మల్ని చూస్తాడని, అక్క చెల్లెలని కానీ అందరినీ కానీ చూస్తారని వినతిగా కోరుకుంటున్నాం.